ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి వినూత్నంగా నిర్వహించాడు. వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా రాజుల కాలం నాటి ఏనుగు బొమ్మలు ముద్రించిన నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాజముద్రగా ఏనుగుల గుర్తులను ముద్రించిన వెండి, ఇత్తడి, బంగారు నాణేలతో ఎగ్జిబిషన్ నిర్వహించాడు. వీటిని వీక్షించేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిర్నాథ్ అందిస్తారు. వరల్డ్ ఎలిఫెంట్ డే పురస్కరించుకొని అయితే జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఉన్న అయితే తిరుపతిలో ఉన్నట్టు జూ పార్క్ కావచ్చు, ముసలమడుగు ఏదైతే పలంనేరు దగ్గర ఉన్న ముసలమడుగు కూడా పెద్ద ఎత్తున ఎలిఫెంట్ డే వేడుకలు అయితే నిర్వహించారు. అయితే ఇవన్నీ కూడా సరే సాధారణంగా జూల్లో చూస్తాం, లేకపోతే ఫారెస్ట్లో చూస్తాం ఏనుగుల గురించి. అయితే తిరుపతికి చెందినటువంటి ఏదైతే హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి సురేష్ రెడ్డి తన నివాసంలో ఎలిఫెంట్ డే పురస్కరించుకొని కూడా సరే పురాతన అంటే 2000 సంవత్సరాల క్రితం నాణ్యాలను కూడా సరే ప్రదర్శించారు. తన ఇంటినే ఒక మ్యూజియంగా చేసి ఇవాళ వరల్డ్ ఎలిఫెంట్ డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా సరే అయితే పాత రాజులు క్రీస్తు శకం నాటి నాణ్యాలను కూడా సరే చూపించే ప్రయత్నం చేసి విద్యార్థులకంటూ చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనే తిరుపతికి సంబంధించి వెస్ట్ పోలీస్ స్టేషన్లో అయితే హెడ్ కానిస్టేబుల్గా అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సార్తో మాట్లాడి చెప్పండి. సార్ చెప్పండి సార్, ఈ యొక్క కాయిన్స్ ఏ విధంగా సేకరించారు, ఎప్పటి నుంచి సేకరిస్తున్నారు ఈ కాయిన్స్ మీరు? నమస్కారం సార్, నేను ఈ నాణ్యాలని చిన్నప్పటి నుంచి సేకరించాను. మొదట తపాలా బిళ్ళలతో మొదలుపెట్టాను, తర్వాత అది నాణ్యాల కింద మారింది. ఇప్పుడు పెన్నుల దగ్గర నుంచి ఎన్ని రకాలు ఉందో నాణ్యాలు కాకుండా యాంటిక్స్ కూడా నేను సేకరిస్తున్నాను. వాటిని సేకరించిన తర్వాత దాన్ని విశ్లేషించి దానిని ప్రజలకి అందుబాటులోకి చూపిస్తున్నాను. ఆ తరాన్ని గుర్తు చేసే విధంగా నేను చరిత్ర రాసి చూపిస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డేని పురస్కరించుకొని ఈరోజు ఎలిఫెంట్లకు సంబంధించిన నాణ్యాలని మాత్రమే, అది మన దేశానికి సంబంధించింది, విదేశాలకు సంబంధించింది కాకుండా మన దేశానికి సంబంధించినటువంటి పాత నాణ్యాలని ఈరోజు నేను ప్రదర్శనలో ఉంచాను. మన పిల్లలకి మన భవిష్యత్తు, మన తరము, మన యొక్క ఫోర్ ఫాదర్స్ ఏదైతే వాళ్ళ పేరు నిలబెట్టుకోగలిగినారో దాన్ని వాళ్ళకి చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో చరిత్రకు అనేది ఇంచుమించు తగ్గిపోయింది. వాటిని మనము పునఃప్రతిష్ఠించే ప్రయత్నం చేయాలి అనేది నా ఉద్దేశం. ఈరోజు ఇక్కడ ముద్రించినటువంటి నాణ్యాల్లో సీసంతో తయారు చేసింది, వెండితో తయారు చేసింది, బంగారుతో, రాగితో తయారు చేసినటువంటి నాణ్యాలన్నీ కూడా సేకరించబడింది. మౌర్యుల కాలంలో కావచ్చు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, అటువంటి ఆ సామ్రాజ్య అధినేతలు అయితే ఎవరైతే ఉన్నారో రాజముద్రిక పైన నాణ్యాలని, ఏనుగుని విరివిగా వాడినారు. వాళ్ళే కాకుండా ముస్లిం రాజులైనటువంటి ఆర్కాట్ నవాబులు కావచ్చు, టిప్పు సుల్తాన్ కావచ్చు, వడియార్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వారి నాణ్యాన్ని పైన ఈ ఎలిఫెంట్ని వాడారు. మన యొక్క ఎలిఫెంట్, మన అయితే ఏనుగైతే ఉందో మన గణేష్ మూర్తిగా మనము ప్రార్థిస్తాము. అట్లాగే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు, సామంత రాజులు, వాళ్ళందరూ కూడా ఈ నాణ్యాలపైన వినాయకుని ప్రతిమలు కావచ్చు, మన దేవతామూర్తుల ప్రతిమలు కావచ్చు, అలాగే ఈ ఏనుగుని చాలా అద్భుతమైనటువంటి వర్ణంతో వాళ్ళు దీన్ని చేయడమే కాకుండా పూజించుతూ దానిని నాణ్యాలుగా వాడారు. విదేశాల్లో కూడా సిలోన్కి సంబంధించి అట్లాగే మనకు దాదాపు చాలా దేశాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఇప్పుడు మనకు చూసినటువంటి నాణ్యాల్లో ఇక్ష్వాకులు చాలా అద్భుతమైన నాణ్యాలు, అట్లాగే టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి దాదాపు 50 రకాల నాణ్యాలు నా దగ్గర ఉన్నాయి. 50 రకాలు ఉన్నది విధంగా తీస్తారు. ఇది మీకు మనం చూడాలనుకుంటే ఆ బుక్ తీసుకోండి. ఏమనిపిస్తుంది ఇలా నాణ్యాలు? చాలా బాగుంది. హిస్టరీ గురించి తెలుసుకుంటున్నాం మేము. ఏం నాణ్యాలు ఇవి? టిప్పు సుల్తాన్ వాళ్ళు ఉన్నప్పుడువి నాణ్యాలు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిస్తాం. చిన్న చూసావా? అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. పురాతనమైన నాణ్యాలు అద్భుతంగా ఉన్నాయి. వీటి గురించి మనం చాలా తెలుసుకోవచ్చు పురాణాల్లో. పురాణ కాలం నుంచి కూడా సరే ఆ యొక్క నాణ్యాలను అయితే మనం చూడొచ్చు. టిప్పు సుల్తాను కాలం నుంచి అయితే శాతవాహనులు ఇలాంటివి అనేక 2000 సంవత్సరాల క్రితం సంబంధించిన నాణ్యాలను కూడా సరే విద్యార్థులకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా సరే భారతదేశానికి సంబంధించినటువంటి ఆనాటి రాజుల కాలంలో వాళ్ళ ఒక రాజు ముద్రగా కూడా సరే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఈ యొక్క నాణ్యాల ఎగ్జిబిషన్ ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్ డే కావడంతో దాదాపు 100 నాణ్యాలను కూడా సరే పైచులకు ఎలిఫెంట్ బొమ్మలు ఉన్నటువంటి క్రీస్తు శకం నాటి నాణ్యాలను కూడా ఇక్కడ సురేష్ రెడ్డి గారు ఇక్కడ
అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇప్పటికే 6 వరల్డ్ రికార్డుతో ఇప్పటి వరకు సాధించారు. రాబోయే రోజుల్లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం కూడా సరే ప్రయత్నం చేస్తున్నారని కూడా సురేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి, సిటీ 24 తిరుపతి నుంచి.